ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడికి నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ తే. మకర రాశి వాళ్ళ జ్యోతిష్ భవిష్యవాణి. మకర రాశి వాళ్ళకి సాక్షితంగా శ్రీశైల మల్లికార్జునుడు, శ్రీశైల మల్లికార్జున మహాదేవుడు అంటే ఇక జగద్గురుడు. శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, అమ్మవారు బ్రహ్మరాంబ శక్తిపీఠం. జ్యోతిర్లింగాలు అమ్మవారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగం లోపల 3 ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. కాశీ విశాలాక్షి శక్తిపీఠం, శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం అమ్మవారు శక్తిపీఠం బ్రహ్మరంభ, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళి శక్తిపీఠం. మహాకాళి ఎక్కడ ఉంది, కలకత్తాలో ఉంది, ఎక్కడెక్కడ లేదు. ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం. ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఏమిటిదంటే కొన్ని రోజులు అవుతుంది, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఎక్కువ ఆలోచించడం, ఆలోచించి దిమాగ్ ఖరాబ్ చేసుకోవడం, అలా చేసుకోండి, మంచిది కాదు. ఇంట్లో కళ్యాణం చేయాలనుకున్నా, పెళ్లి చేయాలనుకున్నా చేద్దాం అనుకుంటున్నారు. చేతుల పైసా ఉన్న టైం లోపడేమో సంబంధం రాదు, సంబంధం వచ్చిన టైం లోపల చేతుల పైసా ఉండదు. సరే లేకున్నా చేద్దాం అనుకున్నప్పుడేమో ఆ కరెక్ట్ సంబంధం రాదు, ఏదోగా అడ్డంగా తిడ్డంగా వస్తారు. అది దరిద్ర గడియ. ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఇంటి మీద జర గాలి కాడి దరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంతవరకు కాత చాలా బాధపడ్డారు, నష్టపోయారు, కష్టపడ్డారు. ఇప్పుడు కూడా ఏముందంటే చాలా కష్టపడుతుండ్రు, నష్టపోతుండ్రు, చాలా బాధపడుతుండ్రు. అస్సలు చేయిపెట్టిన పని అస్సలు కలిసి రావటం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. అస్సలు చేయిపెట్టిన పని కలిసి రావటం లేకపోతే ఏం చేయాలంటే తొందరపడవద్దు, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఇంత జాగా కొనాలనుకున్నాం అంటే, పొలమే కొనాలనుకున్నా, ప్లాటే కొనాలనుకున్నా, ఇల్లే కొనాలనుకున్నా, లేకపోతే కట్టాలనుకున్నా ఈసారి తప్పనిసరి అవుతుంది. తప్పనిసరి అంటే 100కి 100 పక్క అవుతుంది. లేవు కదా, ఇంట్లో పైసా లేదు, ఏమీ లేదు, మరి ఎవరు అప్పు సప్పు తీసుకొచ్చితే కొనేటప్పుడు బాగుంటుంది, అప్పు తీసుకొచ్చేటప్పుడు బాగుంటుంది, ఆ తర్వాత తేరిపేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి కదా, మరి ఎట్లా అంటుండొచ్చు. అలా భయపడితే పనులు కావు, అలా ఆలోచిస్తే పనులు కావు. ఆలోచించి భయపడకుండా భగవంతుని ధ్యానంలో నడవండి. నారు పోసిన వాడు నీరు పోస్తాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉండడు, అది ఎంత చూసుకుంటాడు, పైమెట్టు లెక్కిపిస్తాడు, మీకు మంచి జరుగుతుంది. దారిద్ర్య గడియ ఎప్పుడు ఉండదు, మంచి గడియ గుడికి ఎప్పుడు ఉండదు. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు ఎలుగు, అమాష పుణ్యం. ఎలుగు ఎప్పుడు రాదు, చీకటి ఎప్పుడు రాదు, వచ్చేటప్పుడే వస్తుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి. శ్రీశైలానికి ఈ మకర రాశి వాళ్ళకి ఏమో కానీ ఐస్కంతం అతికినట్టే ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అదృష్ట బలం బాగుంది. రాజా బతుకుతారు, ఒక్కొక్క మెట్టు లెక్కుతారు, అంతా జయమే జరుగుతుంది. ఇంటి లోపల ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఇప్పుడు జరుగుతాయి. మీరు పై మెట్టు లెక్కుతారు, అంతా మీరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, మీకు అంత జయమే జరుగుతుంది. తొందరపడకండి. ఇంటి మీద ఉన్న దృష్టి వలన ఏమైపోతుందంటే అస్సలు ఇంటి లోపల కలిసి రావటం లేదు. ఈ మకర రాశి వాళ్ళ దగ్గర మాట నిలబడదు, చేతిలో పైసా ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు, ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. ఏదన్నా పని కావాలి అనుకొని మనసులో అనుకున్నారంటే అది చేసేదాకా వదిలిపెట్టరు. వదిలిపెట్టినంటే మళ్ళీ దాని గురించి ఆలోచించరు, చెప్పింది వినరు, నచ్చింది చేస్తారు. అంతా జయమే జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వస్తే అంతా జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. ఈశ్వర పరమేశ్వర. ఆహా, పంచముఖ్ మంచి గవ్వలు, 5 గవ్వలు పడ్డాయి. ఈ మకర రాశి వాళ్ళకు ఆదాయం 8, వ్యాయం 14, రాజు పూజ ఫలం 4, అవమానం 5. అంటే గురుబలం మీకు చాలా బాగుంది.
చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, రాజా బతుకుతారు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అంత మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మొత్తం మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా అంటే మనిషి అన్నప్పుడు 190 ఎన్నో ఉంటాయి, మస్తు ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు కాదు టైము. అందు గురించి మీరు ఏమన్నా వినాలనుకుంటే మీరు ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.